నమస్కారం ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం। విద్యార్థుల చదువుతో పాటు క్రమశిక్షణతో ఏ విధంగా ఉండాలి తెలుసుకొని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని చీరాల డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి అబ్బరాజు శ్రీనివాసరావు అన్నారు। అడ్డంకి మండలం తిమ్మాయిపాలెం హై స్కూల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు। మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, విద్యాశాఖ నుంచి అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయో లేదో అని హెచ్ఎం గంగాధర్ను అడిగి తెలుసుకొని పలు సూచనలు ఇచ్చారు। ఈ సందర్భంగా ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ ఎంతో కీలకమని, ఆడపిల్లలు చదువుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, తిమ్మాయిపాలెం హై స్కూల్ అంటే జిల్లాలో మంచి పేరు ఉందన్నారు। ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని వారి లక్ష్యానికి చేరుకోవాలన్నారు। ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులతో అందరూ పాస్ కావాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు। ఫ్యాకల్టీ ఇవ్వకపోయినా ఇక్కడ తిమ్మాయిపాలెంలో బాగా జరుగుతున్న విషయం నాకు ఐడియా ఉంది। ఎందుకంటే మంచి స్కూల్ హై స్కూల్ అందులో మీకు ఇక్కడ బాయ్స్ నుంచి అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు గర్ల్స్ ఏరియా ఇచ్చారు। ఇక్కడ ఒకరి పని కూడా కలిసి ఇంతమంది స్టూడెంట్స్ చూస్తుంటే వెరీ వెరీ హ్యాపీ। ఎందుకంటే చాలా చోట్ల కొన్ని కష్టాలుగా ఉంది, చాలా ఇబ్బందులుగా ఉంది తల్లిదండ్రులు। ఇక్కడ మిమ్మల్ని బయటికి పోనీయకుండా జాగ్రత్తగా ఇప్పటివరకు కాపాడిన ప్రస్తుతం కాపాడుతున్నటువంటి మాస్టర్స్కి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను। మీరు మీ పేరెంట్స్ మా మీద నమ్మకంతో గవర్నమెంట్ కాలేజీలోనే మీరు ఇక్కడ చదవడం అనేటువంటిది అది కూడా నాకు బాగా నచ్చింది। ఎందుకంటే ఎక్కడ చదివాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్। సో ఇక్కడ ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ గతంలో 9th క్లాస్లో కెరీర్ గైడెన్స్లో మన స్టాఫ్ మీకు గైడెన్స్ ఇచ్చి ఉంటారు। ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్పండి। అకాడమీ తెలుగు అకాడమీకి సంబంధించి మరి ఆ బుక్స్ మనం ఫాలో అవుతున్నారు। నాకు తెలిసి గవర్నమెంట్ ఎక్కువ ఆర్డర్స్ ప్రకారం తెలుగు అకాడమీనే ఫాలో అవ్వాలి। అది చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, భాష్యం కావచ్చు, ఏ కాలేజ్ అయినా సరే ఇవే ఫాలో అవ్వాలి। ఒక సంవత్సరం మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్లో చిన్నగా చదివేటప్పుడు ఇంటర్మీడియట్ పేపర్ చాలా హార్డ్గా ఇచ్చారు, పర్టికులర్లీ ఫిజిక్స్ స్టేట్ మొత్తం తప్పారు। ప్రైవేట్ కాలేజీల పిల్లలు గవర్నమెంట్ కాలేజీలో మాత్రమే పాస్ అయ్యారు। మన దగ్గర ఇదే ఫాలో అవుతాం, వాళ్ళ దగ్గర ఇది ఒక నెల చెప్పేసి పడేస్తారు। ఐకార్ అంటాడు, డియాన్ అంటాడు, రకరకాల పేర్లు అంటారు। ఐకార్ అంటే ఐ అంటే ఐఐటి కాలేజ్, డియాన్ అంటే ఎన్ఐటి కాలేజ్। అంటే మన వాళ్ళు ఎంసెట్ ఓరియంటెడ్ కూడా చెప్పారు। ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు, ఇప్పటికీ తెలియలేదు నాకు। నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మొదటిసారి అద్దెంకి నుంచి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం పిలుపు మేరకు దాతల ద్వారా సేకరించిన విరాళాలు నగదు రూపంలో విశ్వబ్రాహ్మణ సంఘీయులు అందచేయడం సంతోషంగా ఉందని విశ్వబ్రాహ్మణ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచార్య అన్నారు। బుధవారం అద్దెంకి నుంచి వరద బాధితులను ఆదుకునేందుకు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ప్రత్యేక వాహనంలో తరలి వెళ్లారు। విజయవాడ సింగనగర్కు చేరుకొని వరద బాధితులకు నగదు రూపంలో అందజేశారు। ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి ఖర్చుల నిమిత్తం 100 మందికి 1000 రూపాయల చొప్పున పంపిణీ చేశారని, అదేవిధంగా పలువురి దాతల సహకారంతో దుప్పట్లు, వివిధ రకాల సరుకులు పంపిణీ చేయడం జరిగిందని శ్రీనివాసాచార్య తెలియజేశారు। అందరికీ నమస్కారం। మరి ఇటీవల కాలంలో విజయవాడ పట్టణంలో తుఫాను సందర్భంగా
ప్రజానీకం యావత్తు ఎదుర్కొన్న ఇబ్బందులు మనం అందరం చూసాం. దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మరి చేతైన మేరకు అన్ని విధాలా ఆదుకుంటుంది. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్కి, డోలా వీరేంద్ర స్వామికి, ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అభినందనలు తెలియపరుస్తూ మరి ఈరోజు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, కుల సంఘాలు, వివిధ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎవరి వంతు వారి సంఘీయులకు కానీ జనాలకు కానీ బాధితులకి వారు సాయం చేస్తూ ఉన్నారు. అదే దిశగా మా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల నుంచి కూడా మనం విరాళాలు సేకరించి అక్కడ ఉన్నటువంటి బాధితులు, వాళ్ళ విశ్వబ్రాహ్మణులు అట్టడుకున్నటువంటి పేదలు, రోజువారీ కూలితో బ్రతికే వాళ్ళు చాలామంది అన్నీ కోల్పోయి సర్వస్వం కట్టుబట్టలతో బయట ఉన్నారు. మరి వారికి మా వంతుగా మేము సాయం చేయాలని పిలుపునిచ్చి 1,10,000 రూపాయలు నగదు మేము సేకరించాం. దాన్ని అక్కడ వారి అవసరాల నిమిత్తం బట్టలు కానీ, మెడిసిన్స్కి అవసరమైన నగదు కావచ్చు, వారికి అవసరమైన వంట పాత్రలు కానీ ఏది అవసరమైతే అది ఈరోజు మేము ఇక్కడ విజయవాడ పట్టణం సింగనగర్లో 110 మందికి పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాతో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు రామస్వామి గారికి, ప్రకాశం జిల్లా నుండి మా ట్రస్ట్ చైర్మన్ గుడ్లూరు అజయ్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లగట్ల ఈశ్వరాచార్య గారికి, మరియు రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి బ్రహ్మానందం గారికి, అద్దంకి కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు చెన్నుపల్లి కోట్లింగాచార్య గారికి, ఉద్యోగ సంఘానికి చందాలు పంపించిన దాతలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవలు. విజయవాడ వరద బీభత్సం వలన బాధితులైనటువంటి అనేక విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో నిరుపేదలైపోయారు. ధనవంతులు కూడా నిరుపేదలైపోయారు. వాళ్ళకి కట్టుబట్టలు కానీ అటువంటి ఏం లేకుండా లోతట్టు ప్రాంతాలైనందువలన కుటుంబాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. రాష్ట్రంలో వివిధ సేవా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వము ఎవరికి వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చేవూరు రామస్వామి గారి పిలుపు మేరకు ప్రకాశం జిల్లాలో మా అధ్యక్షుడు శ్రీనివాసాచార్య గారి పిలుపు మేరకు స్పందించి బాగా దాతలు 1,10,000 రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. ఆ 1,10,000 రూపాయలని దాదాపు 110 కుటుంబాలకి మేము పంచాము. అదేవిధంగా నా వ్యక్తిగతంగా నేను ఒక ట్రస్ట్ ఒకటి ఉంది. ఆ ట్రస్ట్ తరఫున ఏదో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటాను. దానిలో భాగంగా కూడా ఈ విజయవాడలో ఈ ముంపు గుర్తైనటువంటి కొంతమందికి ఒక దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు అందరికీ కూడా మా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘంలో సహకరించినటువంటి దాదాపు 110 మంది దాతలందరికీ కూడా మా వినయపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచార్య గారు, అదే రకంగా రాష్ట్ర కార్యదర్శి మునుపల్లి బ్రహ్మానందం గారు, ఉద్యోగ సంఘ కార్యదర్శి ఉద్యోగ సంఘ నాయకులు సుబ్బారావు గారు, అలానే మరి ధన్యవాదాలు. వారి ఈ పరిస్థితిలో నేనేమీ చెప్పలేను. అది మీరు చాలా సహాయం చేశారు. ధన్యవాదాలండి. ఒకసారి నిలబడమ్మా. అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన ఎనుగంటి రమేష్ లక్ష్మి దంపతులు వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 4వ రోజు జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని తిలకించారు. ఈ సందర్భంగా అర్చకులు మధు మాట్లాడుతూ బొమ్మనంపాడు గ్రామంలో ఎనుగంటి వెంకటరామయ్య ప్రాంగణంలో గత 15 సంవత్సరాల నుంచి వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ సంవత్సరం రమేష్ లక్ష్మి దంపతులు వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయగా దంపతులచే ఉదయం రాత్రి 5 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి 6వ రోజు నిమజ్జనం చేస్తారని మధు చెప్పారు. వినాయకుడి విగ్రహం వద్ద జరిగే పూజా కార్యక్రమంలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కొమ్మలంపాడు గ్రామంలో ఏనుగంటి వెంకటరామయ్య గారి ఆవరణంలో కొలువు తీరి ఉన్నటువంటి గణనాథుడు వినాయక చవితి సందర్భంగా మరి చక్కగా ఈ రోజున 4వ రోజు కార్యక్రమం ఈ సాయంకాల సమయంలో మరి ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి వాళ్ళు మోటుపల్లి నాగేశ్వరరావు ధర్మపత్ని సుభాషిణి గార్ల కుమార్తె అల్లుడు బెల్లం రమేష్ పూర్ణిమ దంపతులు మరి చక్కగా ఈ యొక్క కార్యక్రమం మరి దిగ్విజయంగా భక్తి శ్రద్ధాలతో ఏర్పాటు జరిగింది కాబట్టి 50 మంది భక్తులు కూడా మరి స్వామివారిని దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహానికి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभवो विश्वनारायणं देवमक्षरं परमं पदौ विश्वतत्परमां नित्यं विश्वनारायणगुं भजो विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपदेवते पतिं विश्वस्याग्नेश्वरगुं शाश्वतगो राज्यमाधिपत्यं अयगौ समुद्रपर्याय वधुकन्या पृथ्वी शास्त्र నమస్కారమి ఇది నమస్కారమి పండుగకి నమస్కారమి కలకత్తుగా నువ్వు చెప్తారు. జై బోలో గణేష్ మహారాజకి జై బోలో గణేష్ మహారాజకి. అద్దంకి వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇదే విధంగా ముందుకు కొనసాగాలని, జిల్లాలో అద్దంకి క్లబ్లు ఎంతో చక్కగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వాసవి వనితా క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకట సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణంలోని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం వివిధ రకాల సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ సత్యనారాయణ హాజరయ్యి ముందుగా హరిహర గోకులంలో 8,000 రూపాయల విలువ కలిగిన దానా పంపిణీ, గట్టి కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు గ్లాసులు, ప్లేట్లు, అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు మరియు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అద్దంకి వాసవి వనితా క్లబ్ల వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా మరెన్నో రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందాలని, వారి అండ ఎప్పుడూ ఉంటుందని సత్యనారాయణ చెప్పారు. డిస్టిక్ V205లోని వాసవి క్లబ్ అద్దంకి మరియు వాసవి క్లబ్ వనిత అద్దంకి క్లబ్స్ వారు గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఈ 2 క్లబ్ల వారు ఉదయం గోశాలలో గోవులకు దానా మొదలుకొని కుట్టు మిషను, అదేవిధంగా హాస్పిటల్లో మహిళలకు బ్రెడ్ మరియు పండ్లు, అదేవిధంగా పేదలకు ఈరోజు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు గారి బర్త్డే సందర్భంగా దుప్పట్లు, కుట్టు మిషను ఇవన్నీ కూడా పంపిణీ చేసే సేవా కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వహించారు. జిల్లాలో రీజియన్ 5లో వాసవి క్లబ్ అద్దంకి మరియు వాసవి క్లబ్ వనిత అద్దంకి మొదటి నుంచి కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ 2 క్లబ్స్ కూడా మంచి గుడ్ స్టాండింగ్లో ఉండడం కూడా ఒక జిల్లాలో ముఖ్యమైన విషయం. ఈ 2-3 నెలలు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చక్కగా నిర్వహించి బెస్ట్ అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో మన అద్దంకి వాసవి క్లబ్ వనిత వారి ఆధ్వర్యంలో గవర్నర్ గారి విజిట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గోశాలలో ఉన్నటువంటి గోవులకి దానా ప్లస్ అనాథ పిల్లలకి, కొంతమందికి అంగన్వాడీ పిల్లలకి ప్లేట్లు, గ్లాసులు, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లోని రోగులకు ఫ్రూట్స్, బ్రెడ్ను, తర్వాత ఒక పేద మహిళకి ఒక మిషన్, స్వింగ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన మామూలుగా ఇక్కడ గోశాలలో నిర్వహించడానికి కారణం ఏంటంటే మన సనాతన సాంప్రదాయంలో గోవుకి ఒక విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. అలాంటిది ఈ రోజుల పరిస్థితుల్లో ఇక్కడ గోశాల నడపడం చాలా కష్టంగా ఉందని సుబ్బారావు గారు చెప్తున్నారు. కావున మేము ఈ సందర్భంగా చెప్పడం ఏంటంటే గోవుల్ని రక్షించుకోవడం మన విధి.
ఎందువల్లంటే న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఇలాంటి గోవుల్ని ఇలాంటి మనం సంరక్షించుకోవటం వల్లే మనకి ఎక్కువగా జరుగుతున్నాయి. కావున ఈ సందర్భంగా నేను అద్దంకి ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా దాతలు ముందుకొచ్చి గోశాలకి ఎంతో కొంత తమ వంతు సహాయ సహకారాలు అందించమనిగా కోరుచున్నాము. ఈయన సుబ్బారావు గారు ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు నేను చేయవలసింది చేశాను, ఇక నుంచి నా వల్ల కాదు, చాలా ఆర్థిక భారం పడుతుందని చెప్తున్నాడు. తర్వాత మనం ఊళ్ళో ఎంతమంది జనం ఉన్నాం కాబట్టి మనకు తోచింది ఎంతో కొంత ఇచ్చేసి ఈ గోవుల్ని సంరక్షించగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. గోశాలందు పూజా కార్యక్రమాలు నిర్వహించాము. ఈ యొక్క ముఖ్య అతిథిగా ఉన్నటువంటి పేర్ల సత్యనారాయణ గారు మన యొక్క గోశాల నుంచి మాట్లాడవలసింది. ఈ నెల 15వ తేదీలోపు రైతులందరూ ఈ పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని అద్దంకి మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం కుంగుపాడు గ్రామంలో ఏవో వెంకటకృష్ణ బుధవారం ఈ పంట నమోదును పరిశీలించారు. ఈ పంట నమోదు చేయించుకుంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయని వెంకటకృష్ణ తెలిపారు. అలాగే బలికురువ మండలం చెండుపల్లి గ్రామంలో నాగరాజు అనే రైతు ఎరువులు, పురుగు మందులు లేకుండా సాగు చేసే వరి పంట విధానాన్ని ఏవో కుమారి పరిశీలించారు. ప్రతి రైతు సేంద్రీయ వ్యవసాయం సాగు వైపు దృష్టి పెట్టాలని సూచించారు. అద్దంకి పట్టణంలోని బ్రాహ్మణ బజార్లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద 4వ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా వినాయకుడిని సుమారు 65,000 రూపాయల చిల్లర నాణ్యతతో ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజా కార్యక్రమాలు చేశారు. అలంకరణ చూసేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పూజా కార్యక్రమాలు తదుపరి భక్తులకు తీర్థప్రసాదములు వితరణ చేశారు. పూజా ద్రవ్యాని సంప్రోక్ష్య గజాననం భూతగణాధిసేవితం కపిధ్వజం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం ఏకదంతం మహాకాయం సప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూజాక్షతలు పట్టుకోండి. వస్త్రార్థం యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. అలంకరణార్థం హరిద్రాది కుంకుమ విలేపనాన్ సమర్పయామి. పుష్పైః అక్షతైః పూజయామి. ఏషన్యు సమాప్తం. నమస్కారం.